జయబాబా కొమరయ్య గారు. ఓకే, శ్రీనివాసరావు గారు మీరు నవమేరో పాడండి. जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार कृपा सागर सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिगे श्री मेहर జనించిన మానవ రూప ఇహ పరానంద జీవన నీవ భవ భయమాజన పరమ పావన భవ భయమాజన పరమ పావన ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ జ్ఞానాంగత సముదే దివ్య విజ్ఞాన దృష్టిను సాంది హరిషడ్వర్గము అంతర్యంపద అవ్యయ మోక్షం గ్రహించు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్రావు గారు. జై మెహర్ బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై ఉవాడు శ్రీనివాసరావు గారు. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం గారు 5 గంటల వరకు మనకి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరాజన్ గారి ప్రసంగం, తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, హారతి తోటి ఈరోజు కార్యక్రమం 6 గంటలు ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో రామకృష్ణ గారు పాట పాడతారు. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబు అండి రామకృష్ణ గారు. ఆ మాట వినబడుతుందండి? జై బాబా అండి. ఎవరండి, ఎవరు పాడాలి? రామకృష్ణ గారు పాడమన్నారు, తర్వాత శ్రీకుమార్ గారు. ఓకే, శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉంటే మీరు పాడండి, తర్వాత రామకృష్ణ గారు పాడతారు. జై బాబా శ్రీకుమార్ గారు. జై బాబు అండి రమణమ్మ గారు, నా మాట వినబడుతుందా? వినబడుతుంది. జయ బాబా పాడండి శ్రీకుమార్ గారు. రమణమ్మ గారు కానీ శ్రీకుమార్ గారు కానీ పాడండి. వాళ్ళిద్దరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. శారద ప్రసాద్ గారు మీరు ఆన్లైన్లో ఉన్నారో పాడేయండి. శ్రీకుమార్ గారు పాడాలా? శ్రీకుమార్ గారినే పాడమన్నాను నేను. సరే సరే అండి, జై బాబా పాడుతున్నారు. జై బాబా అనండి, జై బాబా. జై బాబా. మెహరు దేవ దివ్య హంస విరాజిత దీన జనావనన నమో నమో ప్రేమిక హృదయ విహార భవహర లోక శుభంకర నమో నమో మెహరు దేవ దివ్యాంశ విరాజిత దీన జనావన నమో నమో మునిజన వందిత మోక్ష ప్రదాయక మురళీధర హర నమో నమో మోహన రూప మహాభవనాశక మౌనాయుధర నమో 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 పాలిత జన పరమదయామయ పతిత జనావన నమో నమో ప్రమేమల చరిత ప్రభాస్
పరమ కృపాకర నమో 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 నారాయణ హరి నమో నమో యుగావతార నమో నమో పరమదయా సన్నుతి చరణ పరమదయా సన్నుతి చరణ సకల జనావన నమో 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 మేరుదేవ దివ్యాంశ విరాజిత దీన జనావన నమో నమో ప్రేమిక హృదయ విహార భవర లోక శుభంకర నమో 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 నమో. జై బాబా అండి, జై బాబా అందరికీ. జై బాబా అండి. శ్రీకుమార్ గారు మంచి పాటతో ప్రారంభించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, జై బాబా అందరికి జై బాబా. వినపట్లేదండి. अवतार मेहर बाबा की जय. वरमो संगु देवा मेहरुबा ई वरमो संगु मा वरमो संगु देवा मेहरुबा ई वरमो संगु मा నిను ధ్యానింతును నిను భజింతును నిను ధ్యానింతును నిను భజింతును వేరొక వరమడుగనుగా బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా నీ నామము సగుము నా మాటలలో నీ కార్యము సగుము నా చేతలలో నీ నామము సగుము నా మాటలలో నీ కార్యము సగుము నా చేతలలో నా కవిత్వమున నీ గానముతో నా కవిత్వమున నీ గానముతో నేను ముగ్ధునిగా చేతును బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా తనుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే తనువుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే జీవన లక్ష్యము నీవే కాదా జీవన లక్ష్యము నీవే కాదా మట్టి కుండలో ప్రాణులమేము వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా మాయా మోహ సంస్కార బాటలో త్రోవ తప్పితిమి ఎన్నో జన్మలు మాయా మోహ సంస్కార
బాటలో త్రోవ తప్పితిమి ఎన్నో జన్మలు బంధ విముక్తుడనెప్పుడు చేతువో బంధ విముక్తుడనెప్పుడు చేతువో కరుణత కృప చూపలేవా బాబా వరము సంగు దేవా మేరుబా ఈ వరము సంగుమా ఏ మార్చిపోయినా నిన్ను చేరవస్తే ఏ మార్చిపోయినా నిన్ను చేరవస్తే సహకరించది చంచల మనసు ఏ మార్చిపోయినా నిన్ను చేరవస్తే సహకరించది చంచల మనసు నీ నుండి నేను దూరమైనను నీ నుండి నేను దూరమైనను నీ ధ్యానమును మరవను బాబా వరము సంగు దేవా మేరుబా ఈ వరము సంగుమా నిన్ను ధ్యానింతును నేను భజింతును నేను ధ్యానింతును నేను భజింతును వేరొక వరమడుగనుగా బాబా వరము సంగు దేవా మేరుబా ఈ వరము సంగుమా అవతార్ మెహర్ బాబాకి జై ఫస్ట్ టైం పాడానండి జై బాబా అందరికి జై బాబా థ్యాంక్ జై బాబా అండి. జై బాబా చాలా బాగుంది. ఇప్పుడు పుష్పలత గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సరస్వతి గారు సిద్ధంగా ఉండాలి. పుష్పలత గారు జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. నా మనసు మందిరాన ఉండిపోనే రమా చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా కడకున ప్రాణముగా బాబా మెహర్ జై బాబా మెహరు జై బాబా మెహరు జై తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావు తొలి నేను నిన్ను చూశాను మరి నీవు నన్ను చూశావు చూపులో చూపే కలిసిందో నీ చూపులో గదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమైనాను బాబా మెహర్ జై బాబా మెహరు జై బాబా మెహరు జై నా మనసు మందిరాన ఉండిపోనే సమా చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా కడకున ప్రాణముగా రాగాలు నాకు తెలియవని నాలో ఉద్వనించి రాగాలు నాకు తెలియవని నాలో ఉద్వనించి కమ్మని పాటలు పాడావు పాటలు పల్లవి అయినావు కమ్మని పాటలు పాడావు
పాటలో పల్లవి అయినావు. నాదమే నీ గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమే నీ గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు స్మరణంలో నాదమై నిండిపోయావు. మెహరు స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై అండి, మంచి పాట పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సరస్వతి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్, జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ మెహర్ అని పలుకవే మనసా, నీ భవభయమంతయు తొలగును తెలుసా. మెహర్ మెహర్ అని పలుకవే మనసా, నీ భవభయమంతయు తొలగును తెలుసా. మెహర్ మెహర్ భవయని మెహరుని భజించిన చిత్తము చిత్తై సత్తై మిగులును. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. కలవంటివి ఇహ పరభోగములు, కలవంటివి ఇహ పరభోగములు. నిలువదు కాయం త్రుటిలో మాయము, కలకాలము మెహరుని నమ్మినా, కలకాలము మెహరుని నమ్మినా. కలగదు కష్టం కలుగును సౌఖ్యం. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. తలచిన వారల దాపు వీడడు, పిలచిన వారల పెన్నిది మెహరుడు. మనసున మెహరుని తలచిన తోడని, మనసున మెహరుని తలచిన తోడని కాపాడగలడు కరుణామయుడు, కాపాడగలడు కరుణామయుడు. మెహర్ మెహర్ అని పలుకవే మనసా. నాది నాదని వేదన చెందకు, నాది నాదని
వేదన చెందకు ఈడియు నీ వెంబడి రాదు. యథార్థమిది యథార్థమిది వేదసారమిది యథార్థమిది వేదసారమిది మెహరునాథుని మంగళ రూపమిది. మెహేర్ మెహేరని పలుకవే మనసా నీ భవభయమంతయు తొలగును తెలుసా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ సంజయ్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు విషారి గారు ఒక పాట పాడతారు. తర్వాత లలిత్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై జై బాబా బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. వేదాలు ఘోషించు శాస్త్రాలు సాగించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు సాగించు, వేద వేదుడ నీవు విదితమైన నాకు, వేద వేదుడ నీవు వివిధమైనను చాలు. ఒక్క నీవే మాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ప్రేమయను బీజాలు ప్రతి ఉదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి ఉదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ పరిపాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో. ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ. శాశ్వతము కావాలి నేను నీవకు వరకు, శాశ్వతము కావాలి నేను నీవకు వరకు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఒక పాట పాడతారు.
టైము ఉంటే ఉండకపోవచ్చు. సరే, ఏముంటే మాలతి గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి మున్నదు. నిన్ను మరువాలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం. మాము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మాము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మము దయ చూడరా నీ దరి చేర్చరా. మౌన రూపానికి వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు. తెలిసి తెలియక చేయు పాపాలకు. మమ్ము క్షమించి దరి చేర్చవా. మెహర్ బాబా నీకిదే వందనం. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి మున్నదు. నేను మరువాలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయబాబా అండి. ఇక మనకి సమయం లేదు. ఇప్పుడు మెహరాజ్ గారి ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అయిన తర్వాత మాలతి గారు, కనకమలక్ష్మి గారు, ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి రజని గారు. జై బాబా అండి. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం ఈరోజు మాయ నుండి బయటపడే మార్గం, దీని గురించి బాబా ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం అందరం కూడా ఏదో ఒక దానికి అతుక్కుపోతూ ఉంటాం. బాబా ఇదంతా కూడా ఒక కళ, భ్రాంతి అని కూడా బాబా చెప్పినా కూడా బాబా సమక్షంలో మనం కొన్ని గంటలు గడుపుతున్నా కూడా ఏదైనా ఒక విషయంలో మనం దానికి అతుక్కుపోతూ ఉంటాం. అలా ఎన్నో జన్మలు నువ్వు జన్మించావు అని చెప్తూ ఉంటారు బాబా. కాబట్టి ఎన్నో లక్షల జన్మల నుండి మాయలో మగ్గుతున్న ఈ ఆత్మని ఎలా దాని నుండి బయటపడాలో బాబా చెప్పిన విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే మాయ నుండి బయటపడే మార్గం. బాబా ఏమంటున్నారంటే, లేనిది ఉన్నట్లుగా కనిపించే ఈ దృశ్య ప్రపంచం ఒక మాయా అంటున్నారు. కానీ మనకు అన్నీ కనిపిస్తోంది మాయా అని మనం అనుకోలేం. కానీ బాబా చెప్తున్నారు,
ఈ మాయ యొక్క గుప్పిట్లో మనమంతా చిక్కుకుని ఉన్నాం. దీనినే నిజమనుకుంటూ అజ్ఞానంలో జీవిస్తున్నాం. అజ్ఞానం కారణంగా ద్వంద్వానుభవాలకు లోనవుతూ పాత సంస్కారాలను ఖర్చు చేస్తూ కొత్త వాటిని కూడగట్టుకుంటూ జన్మలనేకం గడుపుతున్నారు. ఆ అజ్ఞానం నుండి బయట పడనంత వరకు మీకు స్వేచ్ఛ లభించదు అంటున్నారు బాబా. అంటే ప్రతి జన్మలోనూ మనం పూర్తి చైతన్యం అయ్యాక నేను భగవంతుని అనుకోకపోవడం వలన అండ్ కూడా తెచ్చుకున్న సంస్కారాల వలన ఈ నేనుతో మమేకమైపోవడం వలన అలా మనం ఏమవుతున్నామంటే పాత సంస్కారాలు ఖర్చు చేసుకుంటున్నాం, కొత్త సంస్కారాలు యాడ్ చేసుకుంటున్నాం. ఇలా అనేక జన్మలు గడుపుతున్నాం కానీ భగవంతుని దశ తిరగట్లేదు, భగవంతుడే సత్యం అనుకోవటం లేదు. అంటే ఈ జన్మే నిజం, దీంతోనే మనం రైట్ వేలో అంటే కరెక్ట్ పాత్రలో నడుస్తున్నామని మనకి మనమే మాయా భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నాం. కానీ బాబా ఏం చెప్తారు? నేను బోధించుటకు రాలేదు, మేలుకొల్పుటకు వచ్చాను అంటే ఈ మాయలో మమేకమైపోతున్న ఆత్మలన్నిటినీ కూడా భగవంతుని దశ తిప్పడం కోసం భగవంతుడు అవతారాలు దాలుస్తూ ఉంటాడు. అందులో ఈ అవతారంలో మెహరవతారంలో పరిపూర్ణ అవతారం అన్నారు. అందుకే దైవీ మానవుడు అన్నారు. సనాతన పురుషుడు, పురాణ పురుషుడు, ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క గుణగణాలు మనకు తెలుసున్నా కూడా, ఆయన చెబుతున్నా కూడా ఇంకా మనం అతుక్కుపోతున్నాం. మన అదృష్ట భాగ్యం ఏంటంటే బాబా ప్రేమికులుగా మనకి కొంత ఈ ఆన్లైన్ సహవాసం వల్ల పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకోవడం వలన మనం మెహరాబాద్ వెళ్ళడం, ఇట్లా ఇంకా మండలితో చూసి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కొంచెం అవగాహన చేసుకోవడం, బాబా వైపు అడుగులు వేయడానికి మనం రెడీగా ఉన్నాం. అంటే ప్రేమిస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, సహవాసాలకు వెళ్తున్నాం, ఇది కాదు. బాబా వైపు అడుగులు వేయాలంటే బాబా చెప్పినట్లు నడుస్తూ ఉంటే బాబా వైపు అడుగులు వేసినట్లు. అలా వేయడానికి మనకు అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం చాలా మంది కూడా. కానీ ఇంకా అప్పుడప్పుడు మనం అతుక్కుపోతూ ఉంటాం మాయ వైపు. బాబా చాలా ఈజీగా అసలు మాయ అంటే ఏంటి, దాని లక్షణాలేంటి, దాన్ని ఎలా వదిలించుకోవాలి, ఇలాంటి అద్భుత విషయాలు బాబా డిస్కోర్స్లో చెప్పారండి. దాన్ని కొంచెం క్లుప్తంగా మనం ఈరోజు పరిచయం చేసుకుందాం. బాబా అంటారు, అజ్ఞానం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి. ఏ అజ్ఞానం అంటే ఇదే కరెక్టు అంటే మనం నడుపుతున్న జీవితమే సత్యం అనుకుంటున్నాం. ఇలాంటి జన్మలు బోల్డ్ గడిపేశావు అని బాబా చెప్తున్నారు. దేని వల్ల మనం అలా అనుకుంటున్నాం? మాయ యొక్క గుప్పిట్లో మనం అందరం చిక్కుకుని ఉండడం వల్ల. అది అజ్ఞానం అంటున్నారు బాబా. ఈ అజ్ఞానం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి అంటున్నారు. భగవంతుడొక్కడే సత్యం, ఇతరమంతా మిథ్య అనే జ్ఞానాన్ని గురు కృప ద్వారా పొందగలిగితే ఈ మాయ నుండి, దాని యొక్క అజ్ఞానం నుండి బయటపడగలం అని చెప్తున్నారు బాబా. అంటే అజ్ఞానం అంటే మనం ఏమనుకుంటాం అంటే మనకి తెలియని విషయాన్ని అయ్యో నాకు తెలియలేదు, ఆ జ్ఞానం నాకు లేదు అంటాం. కానీ మనం నడుపుతున్న జీవితం అంతా కూడా ఒక మాయని, దాని గుప్పిట్లో చిక్కుకున్నామని, ఆ అజ్ఞానం అనే మాయ నుండి మనం తొలగింపబడాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే భగవంతుడు ఒక్కడే సత్యం. అంటే ఇక్కడ 7 రియాలిటీస్ మనకి గుర్తు రావాలండి. ఉన్నది యథార్థ ప్రేమ, యథార్థ జ్ఞానం అని బాబా చెప్తారు చూడ. అలాగా భగవంతుడు ఒక్కడే సత్యం, ఇతరమంతా మిథ్య అనే జ్ఞానాన్ని గురు కృప ద్వారా పొందగలిగితే ఈ మాయ నుండి, దాని అజ్ఞానం నుండి బయటపడగలరు అంటున్నారు. గురు కృప మనకు భవసాగరా నుండి స్వేచ్ఛ ప్రసాదించగా అప్పుడేమవుతుంది? నేను భగవంతుడను అనే సస్వరూప జ్ఞానాన్ని పొందగలరు. అప్పుడు అనంత ఆనందం మీ సొంతమవుతుంది అంటున్నారు. గురు కృప అంటే ఇక్కడ గురువు గురించి బాబా చెప్పిన అంటే గురువు పాత్ర ఎంత ఉత్కృష్టమైనది. మళ్ళీ ఇంకొకసారి మనం ఎంత అదృష్ట భాగ్యశాలులము అంటే గురువుగా, తండ్రిగా, తల్లిగా, దైవంగా అన్నీ మన మెహర్ బాబాగా మనకి ఆయనే ప్రేమించమని ప్రేమికులుగా అని హోదానిచ్చి గురువై, తండ్రై, దైవమై మనల్ని నడిపిస్తున్న జీవితాలు మనవి. కాబట్టి గురువు పాత్ర ఎంత ఉత్కృష్టమైనది. బాబా ఏం చెప్తున్నారంటే గురువు సహాయం వలన
ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితమైనది అంటున్నారు. అది ఎంత కరెక్ట్‌గా అంటే సురక్షితంగాను, రూఢిగాను ఇంక డైరెక్ట్ పాత్ అనమాట. ఒక గురు కృప కనుక ఒక ఆత్మకి ఆహ్, పరిచయమైతే, ఆ కృప కలిగితే, అంతేగాక త్వరితగతిన గమ్యం చేరేటట్లుగా గురువు అందించే సహాయం దోహదపడుతుంది అంటున్నారు. గురువు అంటే ఎవరు? గురువు అంటే మార్గనిర్దేశం చేసేవాడు అన్నారు బాబా. అంటే మీరు పయనించవలసిన మార్గం తెలిపేవాడు. గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు. నిజానికి ఆ గమ్యం చేరుకున్నవాడే మార్గనిర్దేశం చెయ్యగలడు అంటున్నారు. మామూలుగా మన ప్రపంచంలో గురువు అంటే మనం ఏమనుకుంటాం? ఒక గురువు, ఒక మాస్టరు, ఓ శిష్యుడిని తీసుకుని చెయ్యి పట్టి అది ఎల్‌కేజీ నుంచి గురువు పాత్ర ఉంటుందండి. మళ్ళీ జీవితంలో స్థిరపడే వరకు ఒక గురువు పాత్ర ఎంత ప్రముఖమైనదో అంటే ప్రాపంచికంలో చెప్తున్నారిక్కడ. విద్యను ప్రసాదించే గురువు శిష్యులను దగ్గరకు తీసుకుని చెయ్యి పట్టి అక్షరాలు దిద్దడం మొదలు క్రమంగా వారు విద్యలో ఎదిగేటట్లు తన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తాడు అంటున్నారు. అందులోనూ అవతారిణి పాత్ర మరీ విశిష్టమైనదని బాబా గురువు పాత్ర గురించి చెప్పిన విషయం కూడా మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు? గురు కృప మనకు భవసాగర నుండి స్వేచ్ఛ ప్రసాదించగా ఏమవుతుంది? నేను భగవంతుడను అనే సస్వరూప జ్ఞానాన్ని పొందుతారు అంటున్నారు. అసలు ఈరోజు మాయ స్వభావం ఏంటి? అసలు మనం అజ్ఞానం నుండే ఉండేటట్లు ఈ మాయ ఎలా బాధలకు కారణమవుతుంది? అంటే మనల్ని అజ్ఞానంలోనే ఉండేటట్లు చేసి ఎలా బాధలకు కారణమవుతుంది? అవతారిణి అండ జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తుంది? ఎలా భగవద్ అనుభవానికి దారితీస్తుంది? ఇలాంటి అద్భుత విషయాల గురించి కొంచెం క్లుప్తంగా అసలు ముందు మాయ గురించి మనం తెలుసుకుంటే ఆ తర్వాత దానివల్ల మనం ఎలాంటి బాధలు అంటే మనం సుఖం అనుకుంటున్నాం కానీ అది బాధలే అంటున్నారు బాబా. ఈ బాధలకు గల కారణం ఏంటి? ఈ విషయాలు తెలుసుకుందామండి. మాయ అంటే అంటున్నారు బాబా, కనిపిస్తున్న ఈ విశాల విశ్వం ఒక పెద్ద సున్నా అంటున్నారు. మనకు కానీ కనిపిస్తోంది కదా! కానీ మనం ఒప్పుకోం. ఎలా అవుతుంది ఇది భ్రాంతి, మాయ అంటున్నారు కదా అనుకుంటాం. కానీ బాబా చెప్తున్నారు కనుక, సత్యం కనుక బాబా ఏమంటున్నారు? కనిపిస్తున్న ఈ విశాల విశ్వం ఒక పెద్ద సున్నా, దానికి ఉనికి లేదు. ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ మాయకు మీరు వశమైపోయారు. అది మిమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మీరు దానికి వశమైపోయి, దానికి బానిసగా మారారు. ప్రపంచంలో బాబా చెప్తున్నారు మాయని దేంతో పోలుస్తున్నారు అంటే, మద్యం సేవించడం, పొగ త్రాగడం వ్యసనాలుగా పరిగణింపబడతాయి. సాధారణంగా ప్రపంచంలో ఇవి తాగితే ఇవి చేస్తూ ఉంటే అవి బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. అంటే వ్యసనాలుగా పరిగణింపబడతాయి. కానీ మాయ వంటి శక్తివంతమైన వ్యసనం మరొకటి లేదు అంటున్నారు. మీరు మద్యం సేవించడం, పొగ తాగడం వంటి వ్యసనాలను వదిలించుకోగలరేమో గాని మాయా అనే వ్యసనాన్ని మీ అంతట మీరు వదిలించుకోలేరు. కాబట్టి భగవంతుని అంటే నా కృపతో తప్ప మాయని విడిచిపెట్టడం అసాధ్యమైన వ్యసనం అని చెప్తున్నారు. ఆ అంటే మనం ఏమనుకుంటామంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ మద్యం తాగడం ఇవే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటున్నాం. బాబా ఏమంటున్నారు? ఈ మాయకు అతుక్కుపోవడం మహా ప్రమాదకరమైనది. అదే అసలైన వ్యసనం అంటున్నారు. వీటినైనా వదులుచుకోవచ్చుట ఈజీగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌ని. కానీ మాయని వదిలించుకోవడం చాలా కష్టం అంటున్నారు. అది దేనివల్ల తొలగుతుంది? ఒక్క గురు కృపతో మాత్రమే అంటున్నారు. మీరు భగవంతుడు అనే వ్యసనానికి వసులైతే మీకున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దైవీ ప్రేమకు వసనపరులుగా మారడం ఎంతో ఉత్తమం అంటున్నారు మెహర్ బాబా. అందుకే బాబా కదా ప్రతి సందేశంలోనూ కూడా బాబా ఏం చెప్తారు? నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నీ హృదయంలో వినిపించే స్వరం నాదే. నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను అక్కడే ఉంటాను. అంటే మన మనసు ఏంటంటే కోతి లాంటిదంటారు. అందుకే మనసుకి బానిసవద్దు ఓనర్ అవ్వు అంటారు. ఇవన్నీ కూడా ఈ ఎలాగంటే దైవీ ప్రేమకు
ఆహ్, దూరం చేస్తాయి. మనం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక ప్రార్థన చేస్తున్నా మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ స్పీచ్ ఇస్తున్నా మన మనసు ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సహవాస్‌లో ఉన్నా, మెహరాబాద్‌లో ఉన్నా అలా మన మనసు మనని ఆడించేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఓనర్‌గా ఉండు అంటారు బాబా. ఓనర్‌గా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఈ కాన్సంట్రేషన్ కుదురుతుందండి అప్పుడు మనకి. నేనేం చెప్తున్నానో దాని మీదే నా దృష్టి ఉండాలి. నేనెక్కడికొచ్చానో దాని అనుభూతి నేను పొందాలి అని చెప్పి మనసు నోరు నొక్కించి హృదయం ద్వారాన్ని తెరవడానికి అవకాశం ఉంటుందనమాట. రాకపోతే చేసే చేసే పనొకటి, చెప్పే మాటొకటి, కలిగే ఆహ్, బాధొకటి కలుగుతుంది మనకి. దేనికి లింకప్ అవ్వదనమాట. అందువల్ల బాబా ఏం చెప్తున్నారు? ప్రతి దాంట్లోనూ నిజాయితీ అన్నారు అందుకే. నిజాయితీగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే 7 రియాలిటీస్. మళ్ళీ మళ్ళీ 7 రియాలిటీస్‌లోకి వస్తాం మనం. ఎందుకంటే అక్కడ యథార్థంగా ఉండేదేంటి? యథార్థ ప్రేమ, యథార్థ సత్యం, యథార్థ నిజాయితీ, యథార్థ జ్ఞానం అన్నీ యథార్థమే. అది తప్ప ఇంకోటి లేనిదన్నమాట. అలా బాబా ఏమంటున్నారు? "నీ దైవీ ప్రేమకు వశనపరులుగా" అంటే ఆ ప్రేమకు వశులైపోతే కనుక అందుకే మై విష్. మై విష్ ఏం చెప్పారు బాబా? నా ప్రేమికులు అన్నవారు ఈ ఆర్డర్‌ని కంపల్సరీ పాటించాలి అన్నారు బాబా. జీవితంలో ఎప్పటికైనా ఆహ్, ఏదైనా ఒక్కటైనా ఆచరించమని చెప్పారు బాబా. అటు ప్రయత్నం కూడా చేస్తున్నాం ప్రేమికులుగా మనం. అంటే ఫెయిల్యూర్ అవుతున్నా కూడా మళ్ళీ బాబా కృపతో మళ్ళీ మళ్ళీ దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఈ మాయ గురించి బాబా అంటున్నారు, గబ్బిలం పట్టుకోవడం వంటిది అంటున్నారు. మాయ అంటే ఒక గబ్బిలం వంటిది అంటున్నారు. గబ్బిలం ఏం చేస్తుందండి? నీ చెవిని పట్టుకుని వేలాడడం జరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? దానంతట దాన్ని వదిలేసావనుకో, నెమ్మదిగా పట్టు వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ దాన్ని తీసేయాలని నువ్వు చేస్తున్న కొద్దీ అది పట్టు బిగిస్తూ ఉంటుంది. మాయ కూడా అంతే గబ్బిలం లాంటిది అంటున్నారు. ఒకసారి అది నీ చెవిని పట్టుకుని వేలాడడం జరిగిందంటే, అది అంత సులువుగా విడిచిపెట్టి వెళ్ళదు గబ్బిలం. నీవు సహనం వహించి, దానిని ఏమీ చేయకుండా, ముట్టుకోకుండా ఉంటే, కొన్ని గంటల తర్వాత దానంతరదే నీ చెవిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంతేకాని, నీవు దానిని బలవంతంగా నీ చెవి నుండి వేరు చెయ్యాలని ప్రయత్నిస్తే, అది మరింత గట్టిగా తన పట్టుని బిగిస్తుంది. నీవు నీ శక్తినంతా ఉపయోగించి, ఆ గబ్బిలాన్ని దూరం చెయ్యాలనుకుంటే, అది వచ్చేస్తుంది. కానీ, అదేం చేస్తుంది? నీ చెవిని తన గుప్పిట్లో ఉంచుకుని మరీ బయటకు వస్తుంది. ఇది మా బాబాయే స్వయంగా చెప్పిన విషయమండి. అంటే, మీరు బలవంతంగా దాన్ని మీ చెవి నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తే, అది చెవిని విడిచిపెట్టదు సరికదా! మరంత గట్టిగా మీ చెవిని పట్టుకుంటుంది. మాయ కూడా అంతే అంటున్నారు. ఎంత కష్టమో చూడండి మాయని జయించాలంటే. అందుకే నిరంతర నామస్మరణ. ఆహ్, లేచే ముందు బాబాని తలుచుకోవడం. ప్రతీదీ బాబాకే అర్పించడం. బాబా మీద ఆధారపడి జీవించడం. ఇవన్నీ బాబా చెప్పిన సులువైన మార్గాలు. అంటే కొన్ని గంటలు మనం ఈ బాబా సాన్నిధ్యంలో గడుపుతున్నాం కనుక, మనమైతే ప్రయత్నం చేస్తున్నామని నేను గట్టిగా చెప్పగలను. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ లైఫ్‌లో జరిగిందనుకోండి. ఇదివరకైతే కంగారు పడిపోయి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు దాన్ని పట్టుకునే వేళ్లాడేవాళ్ళం. కానీ మన అద్భుత బాబా ప్రేమికులున్నారు. జీవితంలో వాళ్ళకెంతో ముఖ్యమైన వాళ్ళు వెళ్ళిపోయినా, ఇది కాదు బాబా చెప్పింది, వీళ్ళతో కాదు నా బంధం, బాబాతోనే నా బంధం అని ఆ కష్టాన్ని జయించి బాబాతోనే ఉన్న అద్భుత ప్రేమికులున్నారు మనకి ఆన్‌లైన్ స్కైప్‌లోనే. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వీళ్ళు ఆ బాధని అధిగమించగలిగారు? ఆ ప్లేస్‌లో బాబాని ఎలా ఉంచగలిగారు? బాబా అంటారు, "ఒక నీ తల్లి పోయినా, తండ్రి పోయినా, భార్య పోయినా ఆ ప్లేస్‌లో నన్నుంచుకో" అన్నారు బాబా. ఇది సహవాసలో ఎన్‌వివి సత్యనారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలా ఉంచుకున్న అద్భుత భాగ్యశాలులు మన ప్రేమికులు. అంటే అది ఎంత సాధ్యమైంది వాళ్ళకి? అంటే కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉండవలసిన పరిస్థితిని కొన్ని సంవత్సరాలో, ఒక సంవత్సరమో, 10 నెలలకో తీసేసి ఆ ప్లేస్‌లో బాబాని పెట్టుకొని ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే, వాళ్ళు మాయని జయించారనే చెప్పవచ్చండి. నిజంగా. అంటే ఇంత పెద్ద కష్టాన్ని కరోనా టైంలో ఇంతకుముందు చాలామంది చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాల్లో. అయినా కూడా బాబాకి ఆ ప్లేస్ ఇచ్చేసి, బాబాతో ఉండిపోతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, నిజంగా మాయని జయించిన వాళ్ళు వాళ్ళు. అందుకని బాబా చెప్తున్నారు, "మీరు వదిలేయండి. ఒక గంట తర్వాత అదంతట అదే వదిలేస్తుంది మిమ్మల్ని. ఆ చెవి పట్టుకున్న గబ్బిలమే మిమ్మల్ని వదిలేస్తుంట.
కానీ అలా కాదు. అది వదిలేయాలని నువ్వు బలవంతం పెట్టావనుకో నీ చెవిని తీసుకెళ్ళిపోతుందని చెప్తున్నారు. అంటే మన జీవితం మొత్తం అంతా సర్వనాశనం. చెవి అంటే ఇక్కడ మన జీవితం అండి. మన జీవితం అంటే ఈ జన్మే వృధా అయిపోతుందన్నమాట. బాబాతో ప్రయాణిస్తున్న మనం దేనికో దానికి అతుక్కుపోయామనుకోండి ఈ జన్మంతా వేస్టే కదా! అందుకని బాబా చెప్తున్నారు. దాన్ని వదిలేయండి. అందుకే బాబా ఏం చెప్పారు? జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి సీరియస్‌గా తీసుకోమన్నది అందుకు. భగవంతుడిని ఎప్పుడైతే నువ్వు సీరియస్‌గా తీసుకుంటావో దేనికి చలించం. ఇదంతా బాబా చెప్పినట్లుగా ఆయన ఇచ్చ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. ప్రతీదీ నా నుండి వచ్చిందే అంటున్నారు కదా బాబా! అలా తీసుకుని జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ మాయ యొక్క లక్షణాల గురించి కూడా బాబా తెలియజేశారండి. దానికి ఏం చెప్తున్నారంటే, మాయ యొక్క ఆకర్షణ ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కోడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. అసలు మాయ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! మాయ అంటే ఏంటి? ఒక గబ్బిలం పట్టు వంటిది. ప్రపంచంలో ఉంటూ మనం వెళ్తున్నాం అనుకుంటాం గానీ, అది గబ్బిలం పట్టులా పడుతుంది. అప్పుడు దాన్ని అంత పట్టించుకోకుండా ఉంటే అదే వదిలేసిపోతుంది. కానీ మాయ యొక్క లక్షణం గురించి కూడా చెప్తున్నారు. మాయ అంటే తెలుసుకున్నాం. మాయ యొక్క లక్షణం అంటేట అది ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కోవడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. మాయకు చెందిన అజ్ఞానంలో కూరుకుపోయిన వ్యక్తిని అది లోబరుచుకుంటుంది. సత్యం యొక్క ఎరుక సాధించి నేనే భగవంతుడను అని గ్రహించిన వానికి మాయ అణగి మణగి దాసీగా మారుతుంది అంటున్నారు బాబా. అంటే మనకు తెలిసిన ఒక కథ ఉందండి. అది కొంచెం సింపుల్‌గా. అదెవరంటే బుద్ధుడు తన శిష్యుడైన ఆనందునికి మాయ యొక్క డొల్లతనం గురించి చెప్పాడు. ఈ కథ మనందరికీ తెలుసు. కొంచెం సింపుల్‌గా తెలుసుకుందాం. ఒకసారి ఈ బుద్ధుడిని ఆనందుడు అడుగుతాడు. ప్రభూ! మీరెప్పుడూ మాయ గురించి చెబుతూ ఉంటారు కదా! అసలు మాయ అంటే ఏంటి? దయలేని ఆ మాయను నాకు చూపించరా అని అడిగాట. ఏమని అడిగాడు? అస్తమాటికి మాయ, మాయ దొల్లతనం అంటూ ఉంటారు కదా! మరి అలాంటి మాయను నాకు చూపించరా అని అడిగాడు. అడిగితే బుద్ధుడు సైలెంట్ అయిపోయాడు. చూపిస్తానని లేదు, చూపించను అని లేదు. ఊరుకున్నాడంతే. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడు అన్నాడు, ఆనందుడితో కలిసి కొంత దూరం మనం ప్రయాణిద్దామని చెప్పి నడుస్తూ ఉంటారు. అలా కొంత దూరం నడిచాక బుద్ధుడికి దాహమేస్తుంది. ఆనందా! చాలా దాహంగా ఉంది. కొన్ని మంచినీళ్ళు తీసుకుని రాగలవా అని అడుగుతాడు బుద్ధుడు. ఆనందుడు బుద్ధుడిని అక్కడ కూర్చోబెట్టి నీళ్ల కోసం వెతుకుతాడు. అదంతా ఎడారి ప్రాంతం అన్నమాట. ఒకచోట నీళ్లు కనిపిస్తాయి. చాలా దూరం నడిచాక ఒక పొలం, ఆ పొలంలో ఒక చిన్న ఇల్లు, ఒక బావి కనిపిస్తుంది. నీళ్లు తోడుకుందామని అక్కడికెళ్ళడం, అక్కడ ఒక అమ్మాయిని చూడడం, అట్రాక్ట్ అవ్వడం, ఈ నీళ్ల సంగతి మర్చిపోయి ఆ ఇంట్లోనే పనివానిగా చేరడం. అంటే ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని. ఆఖరికి ఆ తోట యజమాని ఇతని బుద్ధి, ఆ గుణాలు నచ్చి తన కూతురినిచ్చి పెళ్లి చేయడం. వాళ్ళకి పిల్లలు కలగడం. ఇవన్నీ జరిగిపోతాయండి. ఏకంగా దగ్గరగా 12 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని సంతృప్తిగా నడిపిస్తున్నాడు ఆనందుడు అని రాస్తున్నారిక్కడ. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే 12 సంవత్సరాల తర్వాత అధిక వర్షం వల్ల తీవ్రమైన వరద వచ్చి ఆ ఇంట్లో, ఆ గ్రామంలో మొత్తమంతా మునిగిపోతే ఆఖరికి వాళ్ళని రక్షించుకోవడం కోసం భార్యని ఒక చేత్తోనూ, పిల్లల్ని ఒక చేత్తోనూ పట్టుకుని నది ఈదుతూ ఉంటాడు ఆనందుడు. నెమ్మదిగా పిల్లలు ఆ వరదలో కొట్టుకుపోతారు. భార్య కూడా కొట్టుకుపోతుంది. ఇక సర్వమూ కోల్పోయిన వాడిలా బిగ్గరగా ఏడుస్తూ నది ఒడ్డున పడుకుంటాడు. అంతలో వెనక నుండి బుద్ధుడొచ్చి, "ఆనందా! మంచినీళ్లు తీసుకొచ్చావా?" అనే వరకు ఆ మాయలో మమైకమైపోతాడు ఆనందుడు. అంటే తన సంసారం, భార్య, పిల్లలు వీళ్ళందరూ పోయారని దుఃఖిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే బుద్ధుడు ఆనందుని టచ్ చేసి భుజం మీద, "ఆనందా! మంచినీళ్ళు తీసుకొచ్చావా?" అని అడిగేసరికి ఆనందుడికి మొత్తం అంతా అర్థమైపోతుంది. అంటే ఈ బుద్ధుడిని వచ్చి అడిగేసరికి తను ఏం చేస్తున్నాడు, తనకేం జరిగింది అంతా కూడా ఒక కలలా కనిపించేసి బుద్ధుడి పాదాల మీద పడిపోతాడు. పడిపోతే, "నీళ్లు తీసుకొస్తానని అరగంట క్రితం వెళ్ళావు ఆనందా! నీళ్ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. నీళ్ళేవి?" అన్నాడు బుద్ధుడు. "అరగంట క్రితం వెళ్ళానా ప్రభూ! అదెలా సాధ్యం నేను" అంటూ ఆశ్చర్యపోతూ గతమంతా గుర్తురాగా తన ప్రభువుని ఎలా మరిచిపోయాడో గుర్తుకు వచ్చి
సిగ్గుతో తల వంచుకున్నాడు ఆనందుడు. నా భార్య, పిల్లలు, 12 ఏళ్ల జీవితం అంతా ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆనందుడు. అంతా తెలిసిన బుద్ధుడంటాడు, నీ 12 ఏళ్ల వైవాహిక జీవితం అంతా కేవలం అరగంటలోపే జరిగిపోయింది. మాయ అంటే ఇదే అంటున్నాడు. అంటే మనకి చాలా టైం అనిపిస్తుందండి. భగవంతుని దృష్టిలో, ఆయన సృష్టిలో ఇదొక రహస్యం. ఇది మనకు అవగతం కాదు. అలాగే ఆనందుడు కూడా మాయంటూ చూపించమంటే మరెలా చూపిస్తాడు? అనుభవం అయితేనే కదా వాడికి తెలిసేది. అందుకని ఆనందుడికి ఈ అనుభవం అంతా కలిగాక బుద్ధుడు చెప్తున్నాడు. మాయ అంటే ఇదే. అరగంటలో జరిగింది ఇది. కానీ నీకు 12 ఏళ్ల వైవాహిక జీవితంగా కనిపిస్తోంది అంటూ మాయ తన ఆకర్షణలతో ఎలా మోసగించి తన గుప్పిట్లో పెట్టుకుని తన చుట్టూ తిప్పుకుంటుందో బుద్ధుడు ఆనందుడికి ఈ అనుభవం ద్వారా తెలియజేశాడు. కాబట్టి నిన్ను మాయ ఒకవైపు, భగవంతుడు మరొక వైపు లాగుతూ ఉంటారు. మాయకు లొంగిపోతే దాని గుప్పిట్లో మగ్గుతూ అందులో కొట్టుకుపోతావు. భగవంతుని వైపు లాగబడితే మాయ యొక్క ప్రభావం నుండి స్వేచ్ఛను పొంది భగవద అనుభవం పొందగలవు అన్నట బాబా ఈ కథ చెప్పి. అందుకే మాయనే నిజమనుకుని జీవించినంత కాలం మనం అజ్ఞానంలోనే ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే భగవంతుణ్ణి సాధారణంగా జీవితాన్ని సీరియస్గా తీసుకుంటామో ఎప్పటికీ స్వేచ్ఛ లభించదు. అజ్ఞానంలోనే ఈ జీవితాలు, ఈ జన్మలు గడిచిపోతూ ఉంటాయని బాబా చెప్పకనే చెప్తున్నారు ఈ కథ ద్వారా. ఒక చిన్నదండి. మాయకి భగవంతుడికి కరోనా టైంలో నేను చదివాను. అవతార్ మెహర్‌లోనే కూడా రాశారు ఇది. మాయకి భగవంతుడికి యుద్ధం జరుగుతుంది. చూసావా మాయ అంటుందన్నమాట భగవంతుడి వైపు తిరిగి. చూసావా ఒక చిన్న వ్యాధి వలన నేను గుళ్ళు, గోపురాలు, చర్చిలు, భజనలు అన్నీ కూడా మూయించేశాను. నా మాయా ప్రభావం ఎలాంటిదో చూసావా అని అడిగితే భగవంతుడు అంటాడు, వాటినైతే మూసివేశావు గాని నేను ప్రేమికుల హృదయాలలో కొలువై ఉన్నాను. ఆ హృదయ ద్వారాలు తెరిచారు వారు అని భగవంతుడు అంటాట. అంటే మాయ అంతలా ఉన్నా కూడా భగవంతుని కృప మన మీద ఉండబట్టి బాబా ప్రేమికులుగా, మరి ఏ ప్రేమికులకి ఏ అదృష్టం కలిగిందో మనకు తెలియదు కానీ మన బాబా ప్రేమికులకైతే మాత్రం ఒక అద్భుత వరాన్ని ప్రసాదించాడండి కరోనా సందర్భంగా. నిత్యం అనునిత్యం కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడిపే అద్భుత భాగ్యాన్ని, అంటే జీవితాంతం వరకు, మళ్ళీ జీవితం గురించి మనకు సంబంధంలే, ఈ జీవితంలో బాబాతో మనం ఎంతవరకు ఉంటున్నామన్నది ఎవరి మటుకు వాళ్ళకే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాం. ఎందుకంటే బాబా పాటలు పాడుకుంటూ, బాబా మాటలు వింటూ, విన్నవే వింటూ, తలుచుకున్నవే తలుచుకుంటూ ఉప్పొంగిపోతున్నాం, ఆనంద పరవశులం అవుతున్నాం. అంటున్నాము అంటే మన మనసుకి మనం ఓనర్స్ అయ్యామని లెక్క. ఎందుకంటే ఎన్ని పనులున్నా ముందు దీనికే ఇంపార్టెన్స్, బాబా దర్బార్కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ పనులు అంటున్నాం. కాబట్టి మాయని కొంతవరకు ఓడించామనే చెప్పవచ్చు. అలా ఆనందుడు బుద్ధుడు కథ చెప్తూ బాబా ఏం చెప్తున్నారు, మాయ ఒకవైపు భగవంతుడి ఒకవైపు లాగితే కనుక నువ్వు భగవంతుని వైపు లాగబడితే స్వేచ్ఛను పొందుతావు, భగవద్ అనుభవాన్ని కూడా పొందుతావు అని బాబా ఈ సందర్భంగా చెప్పారండి. ఈ సందర్భంగా 2 ఇన్సిడెంట్లు మనం తెలుసుకుందాం. దీనా తలాటి అండ్ దీనా తలాటి వాళ్ళ భర్త విషయంలో జరిగిన విషయం. దీనా తలాటి చాలా ఆందోళనగా కనిపిస్తుంటే, అంటే మాయా ప్రపంచంలో ఎదురయ్యే బాధలను గురించి బాబా అనేక సందర్భాల్లో వివరించారు. ఈ దీనా తలాటి ఆమె భర్త నావల్ తలాటీలకి బాబా వివరణ ఇచ్చారు. అదేంటంటే బాబా ఒకసారి నాసిక్లో ఉంటున్న నావల్ మరియు దీనా ఇంటికి వెళ్ళారు. దీనా కుటుంబ వ్యవహారాల్లో తలెత్తిన సమస్య కారణంగా ఆందోళన చెందుతూ ఉండగా ఆమె ముఖం వాడిపోయి విచారంగా ఉండడం గమనించిన బాబా ఇలా అన్నారు, మానవుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎంత నిరుత్సాహంగా ఉన్నా దానినే మనసులో పెట్టుకుని మొహం మార్చుకుని ఉండడం అస్సలు మంచిది కాదు అంటున్నారు. అందుకే బాబా అనేవారు కదా, గార్లిక్ ఫేసులు అంటే నాకు ఇష్టం ఉండదు అని. ఆ ఆందోళనను నీ మనసు నుండి పెకిలించి బయటికి విసిరేయి. నీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై హాయిగా ఉండు. ఇదంతా పెద్ద సున్నా, ఊహ మాత్రమే. జరిగిందేదో జరిగిపోయింది, దానిని మరిచిపో. దీనా తలాటితో బాబా చెప్తున్న విషయం. సంతోషమైన దుఃఖమైన రెండూ ఒకటే, రెండూ కూడా శాశ్వతం కాదు. కష్టాలలో ఉన్నప్పుడు విచారంగా ఉంటావు,
కానీ ఇప్పటికే ఆ కష్టం అలానే ఉండిపోయిందా? లేదు కదా! బాధ లేకపోతే సంతోషంగా ఉంటావు. కానీ ఆ సంతోషం కూడా శాశ్వతం కాదు కదా! ఆ విధమైన అశాశ్వతమైన ఆనందం వల్ల నీకు ఒరిగిందేమిటి? 2 సంకెళ్ళే కదా! అవి ఇనప సంకెళ్ళు, ఇవి బంగారు సంకెళ్ళు. కాబట్టి ఏదీ శాశ్వతంగా ఉండదని నీకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అలా మాడు మొహం పెట్టు కూర్చుంటావు చెప్తున్నారు బాబా దీనా తలాటితో. కాబట్టి ఈ సంతోషం, దుఃఖం శాశ్వతంగా ఉండేవి కావు. రోజులన్నీ గడిచిపోతాయి. చివరికి మిగిలేది ఏదీ లేదు. అన్ని పరిస్థితులు వస్తాయి. రోజులన్నీ గడిచిపోతాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో కష్టాలను సహించడం చాలా మంచిది అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండిపో. ఓసారి కష్టం, ఒకసారి సంతోషం. ఇది ఒక తిరుగుతూ ఉంటుంది. దీన్నెవరూ ఆపలేరు. ఎందుకంటే మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు. ఏది కూడా నిలిచిపోదు. శాశ్వతం కాదు. అన్నీ కూడా వెళ్ళిపోయేవే. కాబట్టి నువ్వు కష్టం పడుతున్నావు అంటే ఒక ఆధ్యాత్మిక దృష్టిలో చూసుకో. కష్టాలను సహించడం చాలా మంచిది. అంటే త్వరగా నీ సంస్కారాలు ఖర్చయిపోతున్నాయని నీకు అవగతం అవ్వాలి అని బాబా చెప్తున్నారు. అలాగే దీనాతలాటి విషయంలో కూడా బాబా చెప్పిన విషయం చెప్పేసి మనం ముగించుకుందాం అండి. బాబా అంటున్నారు, నీ ప్రాపంచక విధులను మనసు పెట్టి చేయడం కొనసాగించు. అయితే వాటి ఫలితాల గురించి ఆందోళన చెందకు. అనంతం నీలోనే ఉంది. మరియు నీవు ఆ అనంతంలో భాగానివే అని గుర్తుంచుకో. మాయ అంటే శూన్యం, ఏమీ లేనిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆందోళన పడుతూ, అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఉన్నదానికి సంబరపడిపోవడం లేదా లేని దాని గురించి విచారించడం తగదు. ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా ఇది నిజం అంటున్నారు. దేనికి అంటే ఏది అన్నీ నా నుండే వచ్చినవి అన్నప్పుడు మన సంతోషాన్ని కూడా బాబా నుండి వచ్చిందనే సంతోషాన్ని తీసుకోవాలి. అలాగే బాధని కూడా. బాబా ఎప్పుడు చెప్పారంటే 1953 జనవరి 24వ తేదీన ఏలూరులో ఒక మెసేజ్ ఇచ్చారండి. బాబా ఏం చెప్తున్నారంటే, మీ అందరి మధ్య ఉన్నందున నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మీలో ఒకనిగా పరిగణించండి. నేను పేదవారిలో కడు పేదవాడిని, ధనవంతుల్లో అత్యంత ధనవంతుడిని. మీలో ప్రతి ఒక్కరూ తమలో అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం మరియు శాంతిని కలిగి ఉన్నారు. కానీ మీలో అనంత శక్తి ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నిస్సహాయులుగా భావిస్తున్నారు. మీలో అనంత ఆనందాన్ని కలిగి ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు దయానీయంగా భావిస్తున్నారు. అదంతా అజ్ఞానం కారణంగానే జరుగుతోంది. అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ఏకైక మార్గం భగవంతుణ్ణి ప్రేమించడమే. మీరు భగవంతుణ్ణి హృదయపూర్వకంగా, నిజాయితీగా మరియు ప్రగాఢంగా ప్రేమిస్తే మీరు మీరు ఆయనను మీలోనే కనుగొంటారు అని చెప్తున్నారు. అంటే నేను భగవంతుడను లేదా భగవంతుడైన మెహర్ బాబా నాలో ఉన్నాడు అనే ఎరుక మీకు కలుగుతుంది అంటున్నారు. అంటే యాక్సెప్టెన్స్ అండి. బాబా చెప్పేది అందుకే మై విష్ హౌ టు లవ్ గాడ్ ప్రతిసారి చదువుకోవాలన్నది అందుకే. ఎందుకంటే ఆ ఎరుక కలగాలంటే ఆయన మేలుకొలుపు మనం వినాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇది మాయ, ఇదంతా భ్రాంతి అనుకోలేం. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మార్నింగ్ వరకు నాతోనే ఉంది. నేను లేకపోతే ఎలా? నా వల్లనే కదా జరగాలి. నాకే కావాలి. ఇలా నేనుతో మమైకమైపోయి ఉండడం వలన మనకి జరుగుతున్న ఈ బాధలన్నీ. అందుకని బాబా అంటున్నారు, ఇది అజ్ఞానం అంటున్నారు. ఇది వదిలించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు హృదయపూర్వకంగా, నిజాయితీగా, ప్రగాఢంగా ప్రేమిస్తే మీరు ఆయనను మీలోనే కనుగొంటారు అని చెప్తున్నారు. అని చెప్తూ ఒక్క నిమిషం అండి. ఇంకా చాలా పెద్ద సబ్జెక్టు. కొంచెం క్లుప్తంగా మనం ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. దీని డీటెయిల్స్ కావాలంటే డిస్కోర్సెస్‌లో కూడా చాలా చెప్పారు బాబా. దాని పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇంకా బాబా ఏమంటున్నారంటే, మీ నిజ స్థితిని మరిచి అజ్ఞానంతో మిమ్మల్ని మీరు పరిమితంగా భావిస్తూ మాయలో అనేక బాధలు, కష్టాలు పడుతున్నారు. అటువంటి అజ్ఞానులైన మీరు మిమ్మల్ని సాక్షాత్తు భగవంతుడు ఈ ఊబి నుండి మీకు విముక్తిని ప్రసాదిస్తాను. నా చెంతకు రండి, నా కొంగునే పట్టుకుని ఉండండి. నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నిండు హృదయంతో ప్రేమించండి చాలు అని బాబా సందేశం మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పారని. అంటే బాబా అంటారు కదా, మెహర్ బాబాస్ కాల్ అని,
హౌ టు లవ్ గాడ్ అని, భగవంతుని ఎలా ప్రేమించాలి, ఇట్లా బాబా ఎన్ని చెబుతున్నా కూడా ఇవన్నిటికీ కారణం ఏంటంటే భగవంతుడికి మొదటి స్థానం ఇవ్వడం ముఖ్యం అని చెప్తున్నారు. ఇలాంటి జన్మలు ఎన్నో గడిచిపోయాయి, ఈ జన్మేనా వృధా చేసుకోవద్దు అంటున్నారు. వృధా చేసుకోవద్దు అంటే మనం ఏం చేస్తున్నాం? భగవంతుని ప్రార్థనలు చేస్తాం, గుళ్ళకెళ్తాం, పూజలు చేస్తాం, అన్ని చేస్తాం. కానీ ఆయనకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మాయకి లొంగిపోతున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు? భగవంతునికి నిజాయితీగా ప్రేమిస్తే కనుక, ఆయనకే మొదటి స్థానం ఇస్తే కనుక నీకు స్వేచ్ఛ లభిస్తుంది, భగవద్ అనుభవం కలుగుతుంది, నీలోనే ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకుంటావు అని బాబా చెప్పిన ఈ అద్భుత విషయం. బాబా ఇచ్చిన భగవంతుని ప్రేమించడం ఎట్లు మరియు నావాంఛితం సందేశాలను కేవలం పదాలుగానే పరిగణించకుండా వాటిని మన జీవితాలలో ఆచరించి ప్రయత్నం చేసినట్లయితే తప్పక ఏదో ఒకనాటికి మనం సఫలీకృతం అవ్వగలమని ఈ అవతార్ మెహర్లో అద్భుతంగా రాశారండి. బాబా కోరుకున్న విధంగా మనం జీవించిన వారం కాగలం. అంటే ఈ హౌ టు లవ్ గాడ్, మై విష్, ఈ సందేశాల్లో ఏ ఒక్కటి మనం ఆచరించినా కూడా ఆయన కోరుకున్న విధంగా మనం జీవించిన వారం అవుతాం. ఆయన కోరుకున్న అంటే ఆయనేం రెస్ట్రిక్షన్స్ పెట్టలే. ఎప్పుడు పడితే అప్పుడు నా నామం చేసుకో, ఎక్కడ ఉన్నా నన్ను తలుచుకో, హృదయాంతరాల నుండి పిలు, ప్రార్థన చేస్తున్నప్పుడు నిజాయితీగా చెయ్యి. ఇవి ఆయన కోరుకునేది. నీ జీవితాన్ని సజీవ సందేశంగా ఉండేలా చేసుకో. అంటే ఒకళ్ళని బాబానికి పరిచయం చేసేటప్పుడు నువ్వు రియల్ మెసేజ్ కింద మారు. ఇట్లా బాబా చెప్పారంటే అలా బాబా కోరుకున్న విధంగా మనం జీవించిన వారిని అవుతాం. బాబా పరిధిలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం బాబాకు మనకు మధ్య పారదర్శకతను పాటించాలి, బాబా సంతోష పెట్టే విధంగా నడుచుకోవాలి అని ముగించారండి. ఈ పారదర్శకత గురించి కూడా చాలా అద్భుతంగా, అంటే పారదర్శకత అంటే బాబాతోనే ఉండడం అన్నమాట. బాబా ఏం చెప్తున్నారంటే నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాల గురించి ఆలోచించడానికి సంకోచించవో, అంటే బాబా సమక్షంలో ఉన్నప్పుడు అంతే కదా, ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, బాబాతో ఉన్నాను, బాబా మీద ఆధారపడి జీవిస్తున్నాను, బాబాని ప్రేమిస్తున్నానంటే బాబా సంతోషాన్నే కదా కొరతాం. బాబాకి సంతోషం కానీ ఏ పని, ఏ ఆలోచన మనం చేయలేం. అందుకని పారదర్శకతం పాటించాలంటే మనం ఏం చెయ్యాలంటే బాబా సమక్షంలో ఆలోచించడానికి సంకోచించమో అలాంటి విషయాల గురించే నీవు ఆలోచించు. నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించవో అలాంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడు. నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి చేతలు చేయడానికి సంకోచించవో అలాంటి చేతలు చెయ్యి అంటున్నారు బాబా. అంటే ఆలోచనలు, మాటలు, చేతలు ఇవన్నీ ప్రక్షాళన కాబడితే అందరం సన్మార్గంలో ప్రవేశించినట్లే. ప్రతి క్షణం బాబాని మన సహచరుడిగా చేసుకోగలగడానికి కూడా సాధ్యమవుతుందని అందుకే ఆ బాబ్జీ గారు రాస్తారు పాట. మాయా మమతల మమకారములో నిన్నునే మరిచినా నీవు విడవుగా, హే ప్రేమమయ వెన్నంటి ఏమము గాచడి ప్రభువిల మరి లేదు సాటి అని. చాలా అద్భుతమైన సంకీర్తన అండి ఇది, బాబా రాయించిన సంకీర్తన. కాబట్టి మాయ గురించి తెలుసుకున్నాం, మాయ లక్షణాలు తెలుసుకున్నాం, మాయతో ఉండడం వలన నష్టాలు తెలుసుకున్నాం, బాబాతో ఉండడం వలన మనకి కలిగే లాభాలు కూడా మనం తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. మానవునికి ఉండేటువంటి చెడు వ్యసనాల కంటే కూడా మాయ అనేటువంటి చెడు వ్యసనం చాలా బలీయమైందని చెప్పారు. దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో బాబా అనేక మార్గాలు, అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు కూలంకషంగా చదివి క్లుప్తంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో ముందుగా కనకమహేష్ గారు వెళ్ళిపోయారు. మాలతి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అవతార్ మెహర్ బాబా की जय. మెహరుని నామం భజించండి, మహదానందము నందగరండి. మెహరుని నామం భజించండి, మహదానందము నందగరండి.
మహదానందము నందగరండి మందాసమున మధుర పాశమున మన హృదయములను బంధించునండి మందాసమున మధుర పాశమున మన హృదయములను బంధించునండి మేరుని నామం భజించండి మాదానందము నందగరండి మాదానందము నందగరండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మోచి మృక్కెసుమండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మోచి మృక్కెసుమండి సర్వోన్నతుడు ఈశ్వరుడైతను అందరి యందు ఉన్నాననిడి సర్వోన్నతుడు ఈశ్వరుడైతను అందరి యందు ఉన్నాననిడి వీరుని నామం భజించండి మాదానందము నందగరండి మాదానందము నందగరండి కాశీపురమున వారణాసి వీరున ప్రేమిసి భిక్ష దీజయనుచు కాశీపురమున వారణాసి వీరున ప్రేమిసి భిక్ష దీజయనుచు తిరుపమెత్తుచు తిరుగాడి భిక్షుకుడైన భగవాను తండ్రి తిరుపమెత్తుచు తిరుగాడి భిక్షకుడైన భగవానుడండి మేరుని నామం భజించండి మాదానందము నందగరండి మాదానందము నందగరండి మందాసమును మరపాసమును మన హృదయములను బంధించునండి మీరు నామం భజించండి మాదానందము నందగరండి మాదానందము నందగరండి. జై బాబా అండి. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ బాబా. కృష్ణ గారు ఒక పాట పాడతారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अहमे 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 इहमुना शत्रुవుని కని అహమును వీడిన మిత్రుడనేనని అభయహస్తము ఇడిమము బ్రోవగా అవతరించిన ఆది సచేతన అహమే ఇహమునా శత్రువుని కని మహిలో మనుజులు కరుణను వీడి హరిషేద్వర్గమునకు బానిసలై మహిలో మనుజులు కరుణను వీడి హరిషేద్వర్గమునకు బానిసలై
ఇలలో దేవుని మరచిన వేళ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువుని కని బోధించుటకు తారాలేదని మేలుకొల్పుటకు తావచ్చెనని బోధించుటకు తారాలేదని మేలుకొల్పుటకు తావచ్చెనని మస్తు జనోద్ధరణ వ్రతముగా పూని మౌనముగానే మోక్షము సంగెను అహమే ఇహమున శత్రువుని కని ప్రేమయే ఇలలో సత్యము నీచము ప్రేమయే జనులను బ్రోచునుగాచును ప్రేమయే ఇలలో సత్యము నీచము ప్రేమయే జనులను బ్రోచునుగాచును ప్రేమాచరణయే కలి సంతరణము ప్రేమ బంధమే అజరామరమణి అహమే ఇహమున శత్రువుని కని అహమును వీడిన మిత్రుడనేనని అభయహస్తము ఇడిమము బ్రోవగ అవతరించిన ఆది సచేతన అహమే ఇహమున శత్రువుని కని జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జయవాణి శర్మ గారు, ఈ పాట శ్రీరామూర్తి గారు రాశాడండి. ఇది గుంటూరు సుబ్బారావు సుబ్బారావు గారు ఆయన పాడుతూ ఉండేవాడు. మరి ఆయన దగ్గర ఏ దగ్గర రాయించారో తెలియదు కానీ భక్తురాజు శ్రీరామూర్తి గారు రాసింది. అదే. ఓకే, జయ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా సార్, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఒక 5 నిమిషాల తర్వాత నేను హ్యాండ్ రైజ్ చేస్తాను. ఓకే, మల్లికార్జున గారు మీరు పాడండి. మల్లికార్జున గారు పాడండి, తర్వాత కుంసం వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా, కడకునా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా. తొలి నేను నిన్ను చూశానో, మరి నీవు నన్ను చూశావో. తొలి నేను నిన్ను చూశానో, మరి నీవు నన్ను చూశావో. చూపులో చూపే కలిసిందో, నీ చూపు రంగ తీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపు లొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, కమ్మగా పాటలు పాడేవో, పాటలో పల్లవివైనావో. కమ్మగా పాటలు పాడేవో, పాటలో పల్లవినైనావో. నాదనే లేని గాత్రంతో పాటలను పాడమన్నావు. నాదన్నే
నాదమనే లేని గాత్రంలో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మనసాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు. మెహరి శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరి శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణంగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికి జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మమత గారు, కొంచెం వెంకటేష్ గారు, మమత గారు పడతారా, కొంచెం వెంకటేష్ గారు పడతారు, పాడతారా? జై బాబా. వెంకటేష్ గారు మ్యూట్లో ఉన్నారు. జై బాబా అండి, జై బాబా. ఆ, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నేను వెంకటేష్ గారిని పాడ. ప్రకాష్ అండి. సరే పాడండి, మీరు పాడండి. జై బాబా, జై బాబా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. మౌనావతార రారా. తనువు మనసు నీకర్పించుటే చాలని బాబా. తనువు మనసు నీకర్పించుటే చాలని ఏ కోర్కలింక రావని దీవించుమా. ఏ కోర్కలింక రావని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మా దివ్యావతార మౌనావతార. నిజముగా నిత్యము నిన్ను సేవించుటే చాలని బాబా. నిజముగా నిత్యము నిన్ను సేవించుటే చాలని నా భారమంత నీదని దీవించుమా. నా భారమంత నీదని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. మౌనావతార రారా. ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని బాబా. ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని ఏ ఆశ ఇంక లేదని దీవించుమా.
ఏ ఆశ ఇంక లేదని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతారరారా మౌనావతారరారా ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని బాబా ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని నీ సన్నిధింక నాదని నీ సన్నిధింక నాదని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతారరారా మౌనావతారరారా మాటచే పాటచే నిన్ను స్మరించుటే చాలని మాటచే పాటచే నిన్ను స్మరించుటే చాలని నా జన్మ తరించునని దీవించుమా ప్రేమావతార దివ్యావతార మౌనావతారరారా ప్రేమావతార దివ్యావతార మౌన జై బలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు అందరికీ జై బాబా జయమండి. ఇప్పుడు ప్రార్థనలు కోటేశ్వరండి రాజువాణి గారు ఎవరికి ఇచ్చారు పాట? పన్నగేశ్వరరావు గారు హలో పాట వినబడుతుందండి మాట? వినబడుతుందండి, వినబడుతుంది. జై బాబా. ఓకే, ఇప్పుడు ప్రార్థనలు కోటేశ్వరరావు గారు చేయాలి. రాజువాణి గారు హారతి సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रभु ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం నెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండవు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశంలో గలవు, పాతాళంలో గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో నున్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, వజుదాన్, ఔర్మజ్దా, యుతముడైన భగవంతుడు. నీవు ఈజత్ అనబడు ఏకైక పురుషుడు. పశ్చాత్తాపాలు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లాహిల్లా ఇల్లల్లా, ఓ గాడ్ ఫాదర్ నెవర్. పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం.
పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచు. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము మాగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకుంటున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును ఇంకనూ అధికంగా, ఎంతో అధికంగా మీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సాయం చేయను. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగుని విడకుండని విధముగా మాకందరికీ సహాయభూచుడం కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇప్పుడు కొద్ది క్షణాలు మనం హృదయాంతరం నుంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. తర్వాత రాజవాణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ముక్తి మార్గం కాదా? అవతార్ మెహర్ బాబాకి జై. నాలుగు అక్షరాల ముక్తి జై బాబా. ఏది అడిగాను నేను అసలు మిమ్మల్ని? జై బాబాండి, రాజవాణి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. बुझावे नार जहलतनी कर खुद रत्ने परमातु चलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आया मेहर बाबा चरण पर दरिए सर खुदाना जात थी वाके पतई बैठो मेहर बातू तुझे मालिक हकीकत नो तो आशी भीन आरिफ भी तुझे दरी याए वहदत मारे पतनो कोई तूफातू अमोर है रब ने आए सालेक बख्शे ज्ञान ईजदनो के तू पर महात्मा ज्ञानी चनेमो तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने के तुझ पर जान सदके साकिया दे पयमा तू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातू हमारा ना खुदाए मेहर बाबा चेनिगे बातू
बुझावे नार जहलतनी कर कुद रत्न परमातु चलागी आठ भक्तों ने के बख्शे नूरे मातु। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు మీ పాట వినలేకపోయాం, సమయాభావం చేత నేను ఇవ్వలేకపోయాను, సారీ. జై బాబా. ఇప్పుడు ఈరోజు మన దివ్య ప్రభుత్వం కృపా కటాక్షంతో ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్వర్తించుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరూ జై మెహర్ బాబా అండి. జై బాబా అండి అందరికి. అందరికీ జై బాబా అండి. అవతార్ మేర్ బాబా की जय बाबा అందరికీ జై బాబా.